సోదరిమణులకు నమస్కారం, ముస్లిం సోదరులకు అస్సలాము అలైకుం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక 2019-24 మధ్యలో బీజేపీకి అన్ని విషయాల్లో సహకారం అందించి అన్ని చట్టాలు పార్లమెంటులో ఆమోదింప చేసేటట్లు సహకారం అందించి అది సిఏఏ చట్టం బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళకు కూడా దాన్ని ఆమోదింపజేసి అది ట్రిపుల్ తలాకా, ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇలాంటి చట్టాలు అన్నీ ఆమోదింపజేసి పొత్తు అనే పదం లేకుండా ఒక రకంగా తొత్తులుగా వ్యవహరించి ఈరోజు రాష్ట్ర ప్రగతి కోసం వాళ్లే చెప్పారు. అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు 25 మంది ఎంపీలు వస్తే 25 మంది ఎంపీలు మేము బీజేపీకి సహకారం అందిస్తాం, అది కూడా రాష్ట్రం కోసం. ఈరోజు 13.5 లక్షల కోట్ల అప్పులో ముంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇక బయలుదేరే సమయం ఆసనమైంది. టీడీపీ జనసేనల కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. ఎన్డీఏ కూటమిలో 2014లో అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు 4% రిజర్వేషన్ తెలంగాణ వాళ్ళు సుప్రీంకోర్టులో దాన్ని ఖాయం చేసుకునేందుకు సుప్రీంకోర్టులో వాళ్ళు సపరేట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు నేనే అప్పుడు 2014లో మైనారిటీ కమిషనర్గా ఐపీఎస్ అధికారి అయినా మైనారిటీ కమిషనర్గా నేనే ఉన్నాను. నన్ను పంపడం జరిగింది. నాతో పాటు ముస్లిం సోదర ఒక 10 మంది టీడీపీ నాయకులు, షరీఫ్ గారు లాంటి వాళ్ళు కూడా రావడం జరిగింది. ఒక మంచి లాయర్ను పిపి రావు గారు ఒక 5 కోట్ల వరకు ఆయన విడుదల చేసి సుప్రీంకోర్టులో స్టే కంటిన్యూ అయ్యేటట్లు ఆయన దానికి ముఖ్య కారకులు కృషి చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది ఇప్పుడు 4% రిజర్వేషన్ కోర్టు స్టేలో. ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎటువంటి చర్యలు సుప్రీంకోర్టుకు పోయి అయ్యా దీన్ని ముస్లింలకు శాశ్వతంగా అయ్యేటట్లు చేసే కృషి ఆయన చేయలేదు. ఆయన చుట్టూ బీసీ సంఘం నాయకులు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళకి చెప్పి ఉంటే సరే ఎంపీ ఇచ్చారు, అది వేరే విషయం. అది ఖచ్చితంగా మీరు వీళ్ళు కూడా పేదరికం, సామాజిక ఆర్థిక వెనుకబాటుతనంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు కాబట్టి ఏ రకంగా ఏబిసిడి బీసీలకు ఇచ్చారో ఒక కమిషన్ నివేదిక ఆధారంగా అదే ప్రకారం కమిషన్ నివేదిక ఆధారంగా ఈ ముస్లింలలో పేదలకు, అంటే అందరు ముస్లింలు అరూల్ కార్, సయ్యదులు, మొహమ్మదులు, ఖాన్లు, అరూల్ కార్ నివేదిక ఆధారంగా ఇచ్చారు. దాని మీద కూడా హైకోర్టుకు వెళ్ళారు, తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇప్పుడు ప్రభుత్వం స్టేలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టూ ఉన్న సరే ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు చెప్పి ఉండవచ్చు, అయ్యా పాపం మీ బీసీ సంఘాలు వాళ్ళకి వీళ్ళకి చెప్పి సరే ఎంపీ ఇచ్చారు, అది వేరే విషయం, సంతోషం. చెప్పి ముస్లిం సమాజం కూడా మీ 46% మీకుంది, ముస్లిం సమాజం కూడా కొందరు అందులో పేదవాళ్ళు ఆర్థిక సామాజిక వెనుకబాటుతనంగా ఇచ్చినారు కాబట్టి వారికి సహాయం చేయండి అని చెప్పలేదు. ఎప్పుడు కూడా సుప్రీం కోర్టుకు వెళ్ళి ముస్లింలకు శాశ్వతంగా రిజర్వేషన్లు ఉండేటట్లు వారు కృషి చేయలేదు. 3 రోజులుగా మనం చూసాం. ప్రధాని తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు బీజేపీ నుంచి వచ్చారు, మన రాష్ట్ర పర్యటనలు చేశారు, రోడ్ షోలు చేశారు. ఇక్కడ 4% రిజర్వేషన్ ఊసు ఎత్తలేదు, దాని గురించి మాట్లాడలేదు. ఇంకా అన్నారు మోడీ గారు నాకు ముస్లింలంటే ప్రేమ, ఇస్లాం పట్ల ద్వేషం లేదు. ఇది ఖచ్చితంగా చెప్పాను. వాళ్ళు అనింది ఏమిటంటే అమిత్ షా లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు నార్త్ ఇండియాలో ఎక్కడో సొంతంగా మేము అధికారంలోకి వస్తే అన్నది విషయం చెప్పారు. ఇక్కడ టీడీపీ జనసేన మేనిఫెస్టో, మా బీజేపీది జాతీయ మేనిఫెస్టో. వీళ్ళు ఎన్డీఏ కూటమిలో సభ్యులు. ఆ పొత్తు గౌరవం, ధర్మాన్ని మేము గుర్తిస్తాం. ఇక్కడ వీళ్ళ మేనిఫెస్టోను మేము గౌరవిస్తాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టోను మేము గౌరవిస్తాం. బీజేపీకి ప్రత్యేకంగా ఎజెండా ఏమీ ఇక్కడ లేదు అనేది వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎన్డీఏలో ఉన్న బీజేపీతో ఉన్న 4% కాపాడారు. తర్వాత ప్రతిదీ మత సామరస్యాన్ని కాపాడారు. ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడు కూడా ఆయన అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా చేసింది మనకు తెలుసు.
ముస్లింల మత సామరస్యాన్ని కాపాడారు. 50,000 దుల్హన్ పథకం ఇచ్చి 200 కోట్లు ఇచ్చారు. విదేశీ విద్యకు డబ్బులు ఇచ్చారు. మసీదులకు ఇచ్చారు. రంజాన్ తోఫాలు ఇచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సిఏఏ మీద ఆయన కూడా మాట్లాడుతున్నారు. మొన్న మీ బిడ్డ సిఏఏ రానివాడు, మీ బిడ్డ సిఏఏ అనేది పాస్ కావడానికి ముఖ్య కారకులు రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం లేకున్నా వీళ్ళే. అప్పుడు విజయసాయిరెడ్డి గారు 8 మంది వీళ్ళు సపోర్ట్ చేశారు సిఏఏకు. అది వేరే విషయం. అది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ముస్లింలకు వ్యతిరేకం. మన రాష్ట్రానికి దానివల్ల ఢోకా లేదు. మన ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ అనేది ఒకసారి వీళ్ళు 2-3 సంవత్సరాల క్రితం మాట్లాడడం జరిగింది. వీళ్ళు కూడా ఉన్నారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. కానీ మన ముస్లింలు సంతోషపడాల్సింది ఏమిటంటే ఈ ఎన్ఆర్సి అనేది బీజేపీ మేనిఫెస్టోలో ఇప్పుడు లేదు. ఎవరికి మన ముస్లింలకు ఏ సర్టిఫికెట్ కానీ, మన పూర్వీకుల సర్టిఫికెట్లు కానీ, మన పౌరసత్వం గురించి చూపించాల్సిన అవసరం లేదు. బీజేపీ మేనిఫెస్టోలో ఎన్ఆర్సీ లేదు. తర్వాత 4% రిజర్వేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పారు. దీన్ని మేము ఇదిగో సుప్రీంకోర్టులో పోరాడి ఖచ్చితంగా సాధించుకుంటాం. ఒకవేళ కార్యపక్షంలో తిరిగి చట్టం చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోని మన ముస్లింలో వెనుకబడిన సామాజిక వర్గమైన వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లను మేము తిరిగి ఖచ్చితంగా వారికి ఇస్తాం అనేది వారు చెప్పారు. కాబట్టి ముస్లింలు ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. ఈ మోసకారి ప్రభుత్వం అన్ని వాగ్దానాలు మేము అమలు చేశామని చెబుతూనే ఇదిగో దుల్హన్ పథకం 4.5-5 ఏళ్ళు మొన్న 2-3 నెలల వరకు కూడా అమలు చేయకుండా ఇప్పుడు 10వ తరగతి నిబంధన, వరుడు ఎక్కడో బయటవాడు ఉంటే లేదనే నిబంధన, విదేశీ విద్య పంపిస్తామని మొన్న 2 సంవత్సరాల వరకు కూడా పంపకుండా ఒక నిబంధన, తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం దానికి వేసుకొని పాలిటెక్నిక్లు, ఐటీఐలు కదిరి నుంచి ఆదోని వరకు, అది గుంతకల్లు, తర్వాత అనేక ప్రదేశాల్లో ముస్లిం జనాభా ఉన్న ప్రదేశాల్లో ఇస్తే ఆ 400 కోట్లు దారి మళ్ళాయి. పాలిటెక్నిక్లు రాలేదు, రెసిడెన్షియల్ స్కూళ్ళు రాలేదు, ఇక బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్స్ రాలేదు, మైనారిటీ భవన్స్ రాలేదు. దీనికి జవాబు చెప్పాలా వీళ్ళు? వక్ఫ్ ఆస్తుల కోసం ఎటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టలేదు. మీరు 5 ఏళ్ళు బీజేపీకి పొత్తు అనే పదం వాడకుండా తొత్తులుగా వ్యవహరించి ఈరోజు నైతిక హక్కు, ఎటువంటి హక్కు లేదు. మీరు 32 కేసులో నిందితులుగా ఉన్నారనేమో, లేదా మీ సోదరుడిని అవినాష్ రెడ్డి గారిని హత్య కేసులో అరెస్ట్ చేయకుండా చూసాం మనం కర్నూలులో. సో కాపాడాలని ఏమో కానీ మీరు ప్రతి విషయంలో మేము చాలా చాకచక్యంగా మేము పొత్తులో లేవు అంటూనే అన్ని విషయాల్లో సహకరించారు. ఇక్కడ మీరు అప్పుల్లో వదిలి వెళ్తున్నారు కాబట్టి ఈ విధంగా మీరు 25 మంది ఎంపీలు వస్తే మేము రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ అప్పుల ఊపిరి నుంచి బయటపడి ప్రతి తల మీద ఇప్పుడు 2 లక్షల అప్పు పెట్టి పోయారు. దీనికోసం పరిపక్వమైన నాయకుడు చంద్రబాబు గారు పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు వాళ్ళకి ఇచ్చి, ఇదిగో మేనిఫెస్టో మాత్రం బీజేపీది ఉండదు, టీడీపీ జనసేనది మాత్రమే ఉంటుందని చెప్తూ ముస్లిం సోదరులు, ముస్లిం సమాజము భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ఆర్సీ బీజేపీ మేనిఫెస్టో లేదు. సిఏ అనేది పాకిస్తాన్ బంగ్లాదేశ్కు మా ముస్లింలకు పరిమితమైంది. 4% రిజర్వేషన్ కంటిన్యూ చేయడానికి అది సుప్రీంకోర్టులోనా, లేదా ఒకవేళ కాని పక్షంలో సుప్రీంకోర్టులో తిరిగి చట్టం చేసి 4% ముస్లిం సామాజిక వర్గంలోని పేదలకు ఇచ్చే బాధ్యత టీడీపీ జనసేనలదని తెలియజేసుకుంటూ, ఇది వైఎస్ఆర్సీపీ భయప్రాంతులను చేసే విషయాన్ని మీరు తిప్పి కొట్టనని వారికి సలాంలు చేసి తెలియజేస్తున్నారు.